కాబట్టి నాగన్న ఆర్థిక విషయంలో కానీ అదేవిధంగా కమిట్మెంట్ నమ్మిన దాని మీద నిలబడటంలో కానీ చాలా గొప్పగా ఉండేవాడు. అట్లా తెలంగాణ ఉద్యమం రాకముందు రైతుల ఆత్మహత్యలు బాగా జరిగినాయి. ఓకే. ఆ సందర్భంలో ఏరా అబ్బాయి అనేవాడు అప్పుడప్పుడు, ఏరా అబ్బాయి ఒక పాట రాయరా అన్నాడు. అన్నప్పుడు రైతుల మీద రాసిన ఆ పాట నాగన్న గారే పాడారు. నేను రాసిన అన్ని పాటలు నాగన్నే నాగన్న వల్ల నేను ప్రపంచానికి తెలిసా వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే నాకు గురువు కన్నా ఇంకా అంతకన్నా గొప్ప పేరు ఉంటే నాగన్నే. అప్పుడు కళ్ళం నిండా గింజలు ఉన్నా రైతన్నా, పల్లెం నిండా మెతుకులేదో రైతన్నా, అన్నదాత అలమాటిస్తే ఏలేటోడు యాడా జచ్చే. కళ్ళం నిండా గింజలు ఉన్నా రైతన్నా, పల్లెం నిండా మెతుకులేదో రైతన్నా, ఖర్చులు పెట్టి మిర్చి తీస్తే రైతన్నా, వాడు కంట్లో కారం జల్లినాడో రైతన్నా, నెత్తురు పోసి పత్తిని తీస్తే రైతన్నా, వాడు మెడకు ఊరి తాడైనాడో రైతన్నా, కళ్ళం నిండా గింజలు ఉన్నా రైతన్నా, పల్లెం నిండా మెతుకులేదో రైతన్నా, అన్నదాతాల మాటిస్తే ఏలేటోడు యాడా జచ్చే. ఈ పాట నాగన్న నోట అద్భుతంగా పాడేవాడు. నాగన్న పాడుతున్నప్పుడు రైతులు కోపం వచ్చేది. అంటే రైతుల ఆత్మహత్యలు జరుగుతుంటే ప్రభుత్వం ఒకవైపు, మరొక వైపు నిర్బంధము, విపరీతమైనటువంటి నిర్బంధం, రైతులను కొట్టడం, తీసుకుపోయి జైల్లో వేయటం. ఖమ్మంలో చూసినటువంటి నిర్బంధం రైతుల మీద ఇంకెక్కడ జరగలే దాదాపు 90 దశకం తర్వాత. ఆ టైంలో రాసినటువంటి పాట నాగన్న చాలా అద్భుతంగా పాడేవాడు. ఏమైనా చెప్పేదా మీరు రాసినటువంటి పాటలకి, అరే ఈ మార్పులు ఉంటే బాగుంటుంది, ఈ పదాలను జోడిస్తే బాగుంటుంది, లేకపోతే ఈ పదం అవసరం లేదు, ఇట్లాంటి ఏమైనా మీ మధ్యలో కన్వర్జేషన్ ఉండేదా? ఎట్లా ఇప్పుడు మామూలుగా ఈ ఫోన్లు అది ఇది అనేది నిన్నగాక మొన్న 2008-9 నుంచి మనం వాడుతున్నాం. అంతకుముందు మీ కమ్యూనికేషన్ ఎట్లుండేది? ఎట్లాంటి సిచ్యువేషన్లో మీరు కంటిన్యూ అయ్యేవారు? నేను పాటలు రాయడానికి ప్రధానం అమరవీరుల యొక్క వారు చనిపోయినప్పుడు బాధపడ్డటువంటి బాధనే వ్యక్తం చేస్తూ అమరవీరుల మీద రాసిన మొదటి పాట కాచినపల్లి పాట. సార్ ఈ సందర్భంగా నేను ఫస్ట్ రాశా కాచినపల్లి మీద. పోస్టర్లు వేయటానికి అని చెప్పేసి నన్ను బస్టాండ్కి పంపినప్పుడు ఆ బస్టాండ్లో పోస్టర్లు వేస్తుంటే పోలీసులు తీసుకుపోయి 1 టౌన్లో పెట్టారు. 1 టౌన్లో పెట్టినప్పుడు ఆ రోజు రెండో రోజు చిన్న సెల్లులో ఉంచారు. విపరీతమైన కంపు వాసన, అన్నం లేదు. ఆ రెండో రోజు తర్వాత నా రంగన్న వచ్చాడు భోజనం తీసుకొని. వచ్చినప్పుడు ఉండు పర్వాలేదు నేను సాయంత్రం వచ్చి తీసుకెళ్తా అన్నాడు. అప్పుడు అమరవీరుల మీద పాట రాయాలనే ఆలోచన నాకు కలిగి కాచినపల్లి అమరవీరుల మీద రాసిన. అజ్ఞాత వీరుడు అజయుడైన మాయన్న మా కోటన్న ఓయన్న ఓ కోటన్న, అజ్ఞాత వీరుడు అజయుడైన ఓయన్న ఓ కోటన్న, మాయన్న మా కోటన్న, అరే పోడు కొట్టించి భూములు పంచి ఓయన్న ఓ కోటన్న, మాయన్న మా కోటన్న. ఈ పాట రాశా. తెల్లారి వచ్చిన తర్వాత నాగన్నకు ఒక చిన్న పేపర్ మీద రాసిన పాట వినిపించా. పేపర్ అంటే సినిమా పోస్టర్ గోడకేస్తే ఆ గోడకేసిన పోస్టర్ని చింపి తీసుకొచ్చి ఒక అతను ఇస్తే అక్కడ పెన్ను అడుక్కొని రాశా. ఆ పాట నాగన్నకి వినిపించిన తర్వాత అబ్బాయి నేను కూడా ఒక పాట రాయాలరా అన్నాడు. అరే సరే అన్న. అంతకుముందు నాగన్న చాలా పాటలు రాశాడు, అద్భుతమైన పాటలు రాశాడు. నేను కూడా ఒక పాట రాయాలన్నప్పుడు రాయండి అన్న నేను ఒక జానపద ట్యూన్ కావాలరా మనకు, ఆ పాటలు అయితే బాగుంటుంది అన్నప్పుడు నేను ఒక పాట అనుకున్నా. ఒక్క నిమిషం. అయితే సెల్లో నుంచి వచ్చిన తర్వాత నాగన్న కొట్టారా వాళ్ళని అడిగాడు నన్ను. కొట్టారని చెప్పా. పోలీసు బుద్ధి పోగొట్టుకోలేదు, వాళ్ళు చిన్నపిల్లగాన్ని కూడా కొట్టారని బాధపడ్డాడు. నేను అప్పుడు పేపర్ మీద రాసినటువంటిది చూపించా. బాగుంది పాట అన్నాడు. నేను కూడా ఒక పాట రాయాలి అబ్బాయి అన్నాడు. రాయండి అన్న బాగుంటుంది మీరు రాస్తా అని చెప్పాను. నాగన్న అంతకుముందే చాలా 100 పాటలు రాసి ఉన్నాడు.
జానపదం ట్యూన్ ఉంటే బాగుంటుందిరా అన్నాడు. నేను కూడా జానపద ట్యూనే రాసిన, అది వినిపించా, బాగుంది అన్నాడు. నేను కూడా జానపదం కావాలి నాకంటే నాకు అప్పుడు గుర్తుపెట్టుకున్న పాట ఒకటి చెప్పా. పొద్దున్నే సూర్యుడు పొలమెల్లి నాడో నా సుందరంగుల మామయ్య, పొలమెల్లి నాడో నా సుందరంగుల మామయ్య, పొద్దున్నే సూర్యుడు పొలమెల్లి నాడో నా సుందరంగుల మామయ్య, పొలమెల్లి నాడో నా సుందరంగుల మామయ్య, సద్ది మూట నినిదెస్తి, సద్ది మూట నినిదెస్తి, ఏ గట్టునున్నాడో నా సుందరంగుల మామయ్య, ఏ చెట్టునున్నాడో నా సుందరంగుల మామయ్య. ఇది నేను అట్ట అందుకోగానే అరే నాకు కూడా తెలుసు అబ్బాయి ఈ పాట అన్నాడు. అన్న పాట మీద రాయండి అన్న బాగుంటుందని అంటే, కాచినపల్లి 5 అమరవీరుల మీద రాసినటువంటి పాటల్లో ఒక అద్భుతమైనటువంటి పాటగా ఈనాటికి జనం నోళ్ళల్లో గుర్తుండిపోయే పాట నాగన్న పాట. కాచినపల్లి అడవుల్లో కనుమూసినారా నంబూరి సీతారామన్న, కనుమూసినారా చూసేన సిల్త లక్ష్మక్క. ఈ పాట 5 మీద పాడుతున్నప్పుడు ఊర్లలో జనము అసలు ఏడుస్తేది, కసితో లేచి జోహార్ల అమరవీరులకని కసి పేలు బీకేది. అటువంటి గొప్ప పాట నాగన్న కలం నుంచి వచ్చినటువంటి పాట. నిజంగా నాగన్న రాసిన అన్ని పాటలలో కూడా ఈ పాటే ఈనాటికి జనం నోళ్ళల్లో గుర్తుండిపోయే పాట, గొప్ప పాటగా నేను చెప్తున్నా. నాగన్న ఇంత మంచి పాట మరి ప్రజలకు అందించినటువంటి ఆ గలము, ఆ కలము మాకు దూరం అయిపోయింది. అయితే సెల్లో నుంచి వచ్చిన తర్వాత నాగన్న కొట్టారా వాళ్ళని అడిగాడు నన్ను. కొట్టారని చెప్పా. పోలీసు బుద్ధి పోగొట్టుకోలేదు, వాళ్ళు చిన్నపిల్లగాన్ని కూడా కొట్టారని బాధపడ్డాడు. నేను అప్పుడు పేపర్ మీద రాసినటువంటిది చూపించా, బాగుంది పాట అన్నాడు. నేను కూడా ఒక పాట రాయాలి అబ్బాయి అన్నాడు. అన్న రాయండి అన్న బాగుంటుంది మీరు రాస్తా అని చెప్పారు. నాగన్న అంతకుముందే చాలా 100 పాటలు రాసి ఉన్నాడు. జానపదం ట్యూన్ ఉంటే బాగుంటుందిరా అన్నాడు. నేను కూడా జానపద ట్యూనే రాసిన, అది వినిపించా, బాగుంది అన్నాడు. నేను కూడా జానపదం కావాలి నాకంటే నాకు అప్పుడు గుర్తుపెట్టుకున్న పాట ఒకటి చెప్పా. పొద్దున్నే సూర్యుడు పొలమెల్లి నాడో నా సుందరంగుల మామయ్య, పొలమెల్లి నాడో నా సుందరంగుల మామయ్య, పొద్దున్నే సూర్యుడు పొలమెల్లి నాడో నా సుందరంగుల మామయ్య, పొలమెల్లి నాడో నా సుందరంగుల మామయ్య, సద్ది మూట నినిదెస్తి, సద్ది మూట నినిదెస్తి, ఏ గట్టునున్నాడో నా సుందరంగుల మామయ్య, ఏ చెట్టునున్నాడో నా సుందరంగుల మామయ్య.